ఆవిడ అడిగినట్టు మీరు రిజైన్ చేస్తారా? మీ భార్య మరణానికి కారణం మీరే ఆయన ఒప్పుకుంటారా? ఎస్, ఇప్పుడు చెప్తున్నాను, మీడియా సాక్షిగా చెప్తున్నాను, ఈ లోకం అంతటికీ చెప్తున్నాను. త్వరలోనే నా భార్యని ఎవరు చంపారో తెలుసుకుంటాను. ఆ హంతకుల్ని మీ ద్వారా ఈ ప్రపంచం ముందు నిలబెడతాను. అలా చేయకపోతే, చెయ్యలేకపోతే ఆవిడ చెప్పినట్టే ఒప్పుకుంటాను. శభాష్ శభాష్ మిస్టర్ కార్తీక్ కృష్ణ. చాలా చాలా త్వరలోనే పల్లవిని చంపిన హంతకులెవరో పట్టుకుంటానని చెప్పావు కదా. ఆల్ రైట్, వస్తా, మళ్ళీ వస్తా. రెడీగా ఉండు. నా కూతుర్ని చంపిన హంతకుడివి నువ్వే అని ఒప్పుకోవడానికి రెడీగా ఉండు. మీరు కూడా రెడీగా ఉండండి. నిజమేంటో తెలుసుకుని మీ అంతటా మీరు కళ్ళు తెరుచుకోవడానికి రెడీగా ఉండండి. చూద్దాం. ఈ కాంచన వెళ్ళొచ్చి అనవసరంగా కార్తిక్ని రెచ్చగొట్టి వెళ్ళింది. గురువాయరప్ప, నా కూతురు సంతోషంగా ఉంటుందనుకుంటే ఈ యాక్సిడెంట్ దాని మెడకు చుట్టుకునేలా ఉందే. ఇలాంటి పరిస్థితి వస్తుందని, ఈ కార్తీక్తో సంబంధం వద్దని నేను మొత్తుకొని మరీ చెప్పాను. నా మాట వింటేగా. కృష్ణయ్య, ఈ సమస్యని ఏ దారికి ఎంత దూరం తీసుకెళ్తున్నావు? అమ్మా రాధి, ఏమంటున్నావు నువ్వు? అవునన్నయ్య, పల్లవి గారి కార్ యాక్సిడెంట్ అవ్వడానికి, ఆవిడ చనిపోవడానికి నేనే కారణమని సార్ వారితో చెప్పేద్దాం అనుకుంటున్నాను. పిచ్చా నీకేవేనా? తెలివంటే మాట్లాడుతున్నావా? నువ్వు పల్లవి యాక్సిడెంట్ విషయం చెప్తే ఆ తర్వాత జరిగే పరిస్థితులు, పరిణామాలు ఎంత దారుణంగా ఉంటాయో తెలుసా? ఏమవుతుందమ్మా, నన్ను అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తారు, అంతే కదా? అంతే కదా అని నువ్వంత తేలిగ్గా అంటున్నావు. కానీ దానివల్ల నీ కాపురం కూలిపోతుందనే విషయం మర్చిపోతున్నావు, ఆలోచించలేకపోతున్నావు. కానీ ఆయన బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను. అది కూడా నా కారణంగా ఆయన అందరితో నిందలు పడుతుంటే తట్టుకోలేకపోతున్నాను. ఇందాక కాంచనవల్లి గారు మీడియా ముందు ఏం మాట్లాడారో విన్నారు కదా. ఆయన్ని పట్టుకుని భార్యని చంపిన హంతకుడు అని, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన భార్యని మోసం చేసిన మోసగాడు అని మాట్లాడుతున్నారు. ఈ విషయం న్యూస్లో వస్తే ఆయన పరువు ఏమైపోతుందో చెప్పండి అన్నయ్య. చేయని తప్పుకి ఆయన ఎందుకు శిక్ష అనుభవించాలి? నువ్వు చెప్పింది నిజమే, కాదనట్లేదు రాధి. కానీ నువ్వేం కావాలని యాక్సిడెంట్ చేయలేదు కదా నువ్వు శిక్ష అనుభవించడానికి. అది అనుకోకుండా జరిగిన ప్రమాదం రాధి. అమ్మా, కావాలని చేసినా అనుకోకుండా చేసినా సార్ వారికి కూడా నష్టం జరిగింది కదా. రాధి, కార్తీక్ గారికి మాత్రమే కాదు, మన కుటుంబానికి కూడా అన్యాయం జరిగింది, నష్టం జరిగింది. ఆ యాక్సిడెంట్ వల్ల అమ్మ కాళ్ళు పోయాయి, నీకు గుండె మార్చాల్సిన పరిస్థితి వచ్చింది. సమయానికి ఆ దేవత ఎవరో కానీ తను చనిపోతూ కూడా నీకు గుండె ఇచ్చి ప్రాణం పోసింది. లేకపోతే కార్తీక్ గారు పల్లవిని పోగొట్టుకున్నట్టు మేము నిన్ను పోగొట్టుకునేవాళ్ళం.
లేదన్నయ్య, ఆ రోజు జరిగింది యాక్సిడెంట్ అయినా సరే అందుకు నా నిర్లక్ష్యమే కారణం. నేను తప్పు ఒప్పుకొని తీరడం ధర్మం. నేనిప్పుడే వెళ్ళి పల్లవి అక్క చనిపోవడానికి నేనే కారణమని సార్ వారి దగ్గర ఒప్పుకుంటాను. అమ్మ రాధే, రాధి ఆగు. అన్నయ్య వదలన్నయ్య, నన్ను వెళ్ళనివ్వు. నేను వెళ్ళి సార్ వారితో చెప్పి తీరాలి. నన్ను వెళ్ళనివ్వన్నయ్య. పిచ్చ నీకేమన్నా? నీ కాపురం సమస్యల్లో పడుతుందని చెప్తుంటే వినిపించుకోవేంటి? పర్వాలేదన్నయ్య, ఏం జరిగినా సరే, ఆఖరికి నా ప్రాణం పోయినా పర్వాలేదు. కానీ ఆయన మాత్రం చెయ్యని తప్పుకి బాధపడకూడదు, నలుగురిలో దోషిగా నిలబడకూడదు. అలా అనుకున్నప్పుడు అసలు ఎందుకు పెళ్లి చేసుకున్నావు? అతను దూరం అవుతాడని విషం ఎందుకు తాగావు? పల్లవి కార్ యాక్సిడెంట్కి నువ్వే కారణమని తెలిసినప్పుడు అతను పెళ్లి చేసుకుని అతని జీవితంలో నరకాన్ని దూరం చేయాల్సిన బాధ్యత నీ మీద ఉందని నువ్వెందుకు నిర్ణయం తీసుకున్నావు? మేం వద్దని చెప్తున్నా వినిపించుకోకుండా మాతో ఎందుకు గొడవ పడ్డావు? అతని కోసం మన ఇంట్లో నుంచి ఎందుకు బయటికి వెళ్ళిపోయావు? ఇలా నిజం చెప్పి నువ్వు జైలుకి వెళ్ళడానికా? నీ కాపురం నీ చేతులారా నువ్వే నాశనం చేసుకోవడానికా? నిజమే అన్నయ్య, నిజమే. సార్ వారి జీవితాన్ని చక్కదిద్దాల్సిన బాధ్యత నా మీద ఉందని, లేదంటే నా పాపానికి ప్రాయశ్చిత్తం ఉండదని నేను నిర్ణయించుకున్న మాట నిజమే. కానీ 15 రోజుల్లోపు యాక్సిడెంట్ కి కారణమైన వాళ్ళని పట్టుకోలేకపోతే ఉద్యోగానికి రాజీనామా చేస్తానని సార్ వారు అన్నారు. అంతేకాదు, పల్లవి అక్క చావుకి ఆయనే కారణమని ఒప్పుకోవాలని ఆ కాంచనవల్లి గారు షరతు పెట్టారు. ఒకవేళ అదే గనక జరిగితే నాకంతకంటే బాధ మరొకటి ఉండదు. నా కారణంగా ఆయన జీవితం నాశనం అయిపోయిందని ఇప్పటికే పశ్చాత్తాప పడుతున్న నేను అప్పుడే బాధతో చచ్చిపోవాలి. అందుకే ఆయనకి నేను నిజం చెప్పి తీరడం ఒక్కటే మార్గం. నేను చేస్తే ఓకేనా? పల్లవి కార్ యాక్సిడెంట్కి కారణం నువ్వే అని కార్తీక్తో చెబితే అమ్మ నేను చచ్చినంతొట్టు. ఏంటన్నా ఇది అర్థం లేకుండా ఆయన ఎంక్వైరీ చేస్తున్నారు. అప్పుడైనా నా పేరు బయటకు వస్తుంది. దానికంటే ముందు నేనే చెప్పడం మంచిదన్నయ్యా. పెన్కుట్టి, ఈ విషయంలో ఆ దేవుడు ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుతుంది. అంతేకాని నీ అంతట నువ్వే నీ నోటితో కార్తీక్ బాబుకి చెప్పడానికి వీల్లేదు. అమ్మా, అది కాదమ్మా. దయచేసి నా బాధని అర్థం చేసుకోండి. రాధి, నేను అమ్మ చనిపో
15 రోజులు, కేవలం 15 రోజుల్లోనే ఓ హంతకురాల్ని పట్టుకుని తీరుతాను. ఒకవేళ పట్టుకోకపోతే తన జాబ్కి రాజీనామా చేస్తాడా? నా కూతురు ప్రాణాలు పోవడానికి అతనే కారణమని ఒప్పుకుంటాడా? సార్ వారు చాలా బిజీగా ఉన్నారు. భోజనం చేయమని అడిగితే ఏమనుకుంటారో ఏంటో. అలాగని అడగకుండా ఉండడం కరెక్ట్ కాదు కదా. భోంచేద్దురు రండి. నమస్తే సార్, చెప్పండి సార్. నారాయణ, నీకు ఒక ఇంపార్టెంట్ వర్క్ చెప్తాను. ఏమాత్రం లేట్ చేయకుండా ఎంక్వైరీ చేయి, ఓకేనా? ఓకే సార్, చెప్పండి సార్. ఆ రోజు పల్లవిని గుద్దిన కారులో ఎవరెవరు ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ ఏంటో తెలియలేదు. ఆ రోజు కార్ కండిషన్ బట్టి ఆ కారులో ఉన్న వాళ్ళకి కూడా ఖచ్చితంగా దెబ్బలు తగిలే ఉంటాయి. ఆ రోజు యాక్సిడెంట్లో దెబ్బలు తగిలి ముక్కంటిపురం సరౌండింగ్స్లో కానీ మన జిల్లాలోని హాస్పిటల్స్లో కానీ ఎవరైనా అడ్మిట్ అయ్యారేమో ఎంక్వైరీ చేయి. ఆ లిస్ట్ అంతా నాకు కావాలి. అలాగే సార్. అలాగే ఆయుర్వేద డాక్టర్స్, నాటు వైద్యుల దగ్గర కూడా ఎంక్వైరీ చేయి. ఓకే, డూ ఇట్ ఫాస్ట్. ఓకే సార్. యాక్సిడెంట్కి కారణం నేనే అని తెలిస్తే ఆయన నా మీద ఎలాంటి కోపాన్ని ద్వేషాన్ని చూపిస్తారో ఊహించుకుంటుంటే టెన్షన్తో గుండెదడ ఆగట్లేదు. అన్నింటికి మించి ఈ జన్మలో ఆయన నన్ను క్షమించరు, నా మొహమే చూడరు. అదే బాధగా ఉంది, తట్టుకోలేకపోతున్నాను. టైం 12 అయింది, చాలా టైం అయింది. భోంచేద్దరు కానీ రండి. అది కాదండి, భోంచేసాక వర్క్ చేసుకోవచ్చు కదా. టైంకి భోంచేయకపోతే చేయకపోతే ఆరోగ్యం పాడవుతుందండి. ఫస్ట్ భోంచేద్దరు కానీ లెగండి. అర్థం కాదా నీకు? వర్క్లో ఉన్నా అని చెప్తున్నాను కదా. భోజనం వద్దని చెప్పానుగా, ఎందుకు పదే పదే విసిగిస్తున్నావు? అంటే చాలా లేట్ అయింది కదా. ఏం అవసరం లేదు, చాలా ఇంపార్టెంట్ వర్క్లో ఉన్నాను. డిస్టర్బ్ చేయకుండా వెళ్ళు. వెళ్ళు.
అయ్యో పాపం చాప మీద పడుకుంది, పైగా బెడ్షీట్ కూడా లేదు. రాధిక, నీ జీవితంలోకి నేను రావటం కరెక్టా కాదా? నీకు మంచి జీవితం ఉంది, చాలా భవిష్యత్తు ఉంది. నా కోసం నువ్వు వాటిని కోల్పోవటం ధర్మం కాదు. పల్లవితోనే నా జీవితం అయిపోయింది. నేను బతికుండటానికి ఈ భూమి మీద పల్లవి తాలూకు బంధం ఏది నాకు మిగిలిలేదు. స్వీటీ, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? నా ఫ్రెండ్స్ అందరి అమ్మా నాన్నలు వచ్చారు. వాళ్ళ అమ్మా నాన్నలతో హ్యాపీగా ఆడుకుంటున్నారు. కానీ మా మమ్మీ ఏమో దేవుడి దగ్గర ఉంది. మా డాడీ నా కోసం ఇంతవరకు ఒక్కసారి కూడా రాలేదు. మా మమ్మీనైనా ఫోటోలు చూశాను, కానీ మా డాడీ ఎలా ఉంటాడో కూడా నాకు తెలీదు. తప్పమ్మా, ఏడవకూడదు. నీకోసం మీ అమ్మమ్మగారు వస్తారు కదా. మరి నువ్వు ఇలా ఏడుస్తున్నావని తెలిస్తే ఆవిడ చాలా బాధపడతారు. ఏడవకమ్మా. ఆ దేవుడి మీద నాకు చాలా కోపంగా ఉంది. మా మమ్మీ ఏం తప్పు చేసిందని ఆ దేవుడు తీసుకెళ్ళాడు. మా అమ్మని నేను చూడకుండానే తీసుకెళ్ళిపోయాడు ఆ దేవుడు. తప్పు కదా? మా డాడీ కోసం నేను ఎంత ఏడుస్తున్నా సరే మా డాడీ నన్ను చూడటానికి రావట్లేదు. మా డాడీ నన్ను ఇలా బాధ పెట్టడం తప్పు కదా? మా డాడీ ఉన్నా లేనట్టే. నాకు మమ్మీ డాడీ లేరని ఏడుపుస్తుందా ఆంటీ? ఏడవకమ్మా, ఏడవకు. మీ అమ్మా నాన్నలని మరిపించే వ్యక్తిని నిన్ను చూసుకోవడానికి ఆ దేవుడు పంపిస్తాడు. తప్పకుండా పంపిస్తారా? తప్పకుండా పంపిస్తాడు స్వీటీ. ఏడవకు. హలో, అమ్మా, మీ నెంబరు గురునాథ్ సార్ ఇచ్చారమ్మా. సార్ నాకు ఫోన్ చేసి చెప్పారండి. అమ్మా, మీరు వెంటనే బయలుదేరి రాగలరా? 1 గంటలో నేను వచ్చేస్తానండి. అది కాదమ్మా, ఒక ముఖ్యమైన విషయం. వీలైనంత త్వరగా రాగలిగితే బావుంటుంది.
ప్లీజ్ అమ్మా, లేదంటే మళ్ళీ కుదరదు. సరే పర్వాలేదండి, నేనేదో ఒకటి చేసి ఇప్పుడే బయలుదేరతాను. మంచిదమ్మా. అక్కడికిప్పుడు వెళ్ళాలంటే ఆటో ఏదైనా దొరకడానికి టైం పడుతుంది. ఏం చేయాలి? సార్వారిని తీసుకెళ్ళమని అడిగితే